అందరికీ నమస్కారం. 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం లోహ సంగ్రహణ శాస్త్రం మొదటి భాగం లోహ సంగ్రహణ శాస్త్రం. ఇక్కడ మనం ఒకసారి గత తరగతుల్లో ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. లోహాల ధర్మాలు, అలోహాల ధర్మాలు మనం 8వ తరగతిలో 9వ తరగతిలో ఈ లోహాల గురించి నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 8వ తరగతిలో కాంతవత, స్థరణీయత, ధ్వనిగుణం, విద్యుత్ వాహకత అనే లక్షణాలు కూడా లోహాలకు ఎలా ఉంటాయి, అలోహాలకు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం గమనించాం. అదేవిధంగా మనం నిత్య జీవితంలో వాడే కొన్ని రకాల లోహాలు, మనం నిత్య జీవితంలో మన ఇంట్లో రకరకాల వస్తువులు, ఆభరణాలు, వాటికి వాడే వివిధ రకాల లోహాల గురించి కూడా తెలుసుకున్నాం. రాగి, ఇనుము, అల్యూమినియం వంటి విద్యుత్ వాహక తీగలు, మన ఇంట్లో కరెంట్ తీగల్లో ఉన్న రాగి, అల్యూమినియం వంటి తీగల గురించి కూడా, వీటి యొక్క వాహకత గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా బంగారం, వెండి వంటి లోహాలను ఆభరణాలకు వాడటం, అదేవిధంగా మన ఇంటిలో వాడే వివిధ రకాల లోహ వస్తువులు, వంట పాత్రలు, మన ఇంట్లో ఏ పాత్ర చూసినా లోహ పాత్రలు ఉంటాయి, వాటికి వాడే లోహాలు, ఇలాంటి అంశాలన్నిటి గురించి మనం గత తరగతుల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మిగిలిన లోహాల లక్షణాలు ఏంటి, లోహాలతో తయారైన కొన్ని వస్తువుల పేర్లు చెప్పగలరా? అదేవిధంగా మన నిత్య జీవితంలో ఉపయోగించే లోహాలు ప్రకృతిలో అదే స్థితిలో లభిస్తున్నాయా? ధాతువు, ఖనిజము, లోహ నిష్కర్షణ వంటి పదాలు మనం ఎప్పుడన్నా విన్నామా పిల్లలు? అదేవిధంగా లోహాలను ఏ విధంగా పొందుతామో మీకు తెలుసా? ధాతువు అంటే ఏంటి? అదేవిధంగా ఖనిజం అంటే ఏంటి? లోహాల పేర్లు లోహాలు తెలుసు, కానీ ఖనిజం అంటే ఏంటి, ధాతువు అంటే ఏంటో మనకు తెలియదు. ఇవేంటి? ధాతువుకు ఖనిజానికి గల తేడా ఏమిటి? ధాతువు అని దేన్ని అంటాం, ఖనిజం అని దేన్ని అంటాం? ఆ రెండింటి మధ్య ఎటువంటి తేడాలు ఉన్నాయి? మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మనం ఈ పాఠ్యాంశం లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠ్యాంశం గురించి నేర్చుకోవాలి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మనం ఈ పాఠ్యాంశంలో పొందుతాం. ఇక్కడ చూడండి, మన నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని రకాల లోహాలు చూడండి. ఇక్కడ లోహము మనం ఉపయోగించే వస్తువులు. ఇనుమును చూసినట్లయితే మన జీవితంలో నిత్య జీవితంలో ఎక్కువగా వాడే లోహం ఇది. వ్యవసాయ పనిముట్లు, మేకులు, సువ్వలు, కత్తి, కొడవలి ఇవన్నీ కూడా ఇనుముతో తయారవుతాయి. అదేవిధంగా రాగి మనం చేతులకు వాడే కడియాలు, పాత్రలు, కరెంటు వైర్లు మొదలగునవన్నీ రాగితో తయారవుతాయి. ఈ అల్యూమినియం పాత్రలు, అదేవిధంగా కరెంటు వైర్లు మొదలగునవి. బంగారం చూడండి, ఆభరణాల తయారీకి వాడతాం, మన ఇళ్లలో ఉపయోగించే వస్తువుల్లో. వెండి కూడా పాత్రలు, ఆభరణాలు మొదలైనవి తయారు చేస్తాం. అంటే ఇలా రకరకాల లోహాల్ని మనం రకరకాల పర్పస్లో ఉపయోగిస్తూ ఉన్నాం. మరి ఈ లోహాలన్నీ ఎలా తయారు చేస్తాం చూద్దాం. ప్రకృతిలో లోహాల ఉనికి. మరి ప్రకృతిలో ఈ లోహాలన్నీ ఎక్కడ లభిస్తున్నాయి? బంగారం ఎక్కడన్నా తవ్వేసి డైరెక్ట్ బంగారం తెచ్చుకోవచ్చా? ఇనుము కూడా తవ్వేసి డైరెక్ట్ ఇనుము తెచ్చుకోవచ్చా అన్నప్పుడు, ప్రకృతిలో లభించే లోహ మూలకాలు లేదా సమ్మేళనాలను లోహ ఖనిజము అంటాము. అంటే ఒక లోహము ఎప్పుడు కూడా దాని స్వచ్ఛమైన స్థితిలో లభించకుండా వేర్వేరు మూలకాలతో కలిసి సమ్మేళనాలు ఏర్పరిచి భూమిలో ఉంటుంది. అటువంటి వాటిని ఖనిజాలు అంటాము. ఇక్కడ ఒక్కొక్క మూలకానికి అవి కలిసి ఉన్న సమ్మేళనాలు బట్టి ఒకటి కంటే ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఇనుము తీసుకుంటే దానికి ఒక 2, 3, 4 ఖనిజాలు ఉంటాయి. అల్యూమినియం తీసుకుంటే దానికి రకరకాల ఖనిజాలు ఎలా ఏర్పడతాయంటే ఆ లోహము కలిసి ఉన్న మూలకాలని బట్టి సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటిని వేర్వేరు మూలకాలు కలిసి ఉన్నప్పుడు వేర్వేరు ఖనిజాలుగా పరిగణిస్తాం. ఉదాహరణకి ఇక్కడ ఇనుము తీసుకుంటే ఇనుము యొక్క ఖనిజాలు హేమటైట్ మరియు మ్యాగ్నటైట్. ఈ రెండు కూడా మనకు తెలిసి ఉన్న ఇనుము యొక్క ఖనిజాలు. ఈ హేమటైట్లో ఇనుము వేరే వాటితో కలిసి ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నటైట్లో కూడా వేరే పదార్థాలతో కలిసి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి వేర్వేరు ఖనిజాలుగా తీసుకుంటాం. ఈ ఖనిజాల్లో నుండి మరి అత్యంత లాభదాయకంగా లోహాన్ని రాబట్టడానికి అనుకూలమైన ఖనిజాన్నే ధాతువు అంటాం. ఇప్పుడు ఒక మూలకానికి చాలా ఖనిజాలు ఉండవచ్చు, కానీ ఆ ఖనిజాల్లో కొన్నిటి నుండి లోహాన్ని తయారు చేసినప్పుడు ఖరీదు ఎక్కువ అవుతుంది, కొన్నిటి నుంచి లోహాన్ని తయారు చేసినప్పుడు అల్ప ఖరీదుతోటి మనకు ఆ లోహం తయారవుతుంది. కాబట్టి
ఈ ఖనిజాల నుండి అత్యంత లాభదాయకంగా లోహాన్ని రాబట్టడానికి అనుకూలమైన ఖనిజాన్నే ధాతువు అంటాము. ధాతువులు అన్నీ ఖనిజాలే కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. ఇక్కడ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ధాతువులన్నీ ఖనిజాలే. ఖనిజాల్లోనే ఒకదాన్ని మనం ధాతువు అంటున్నాం. దాని నుంచి లాభదాయకంగా లోహాన్ని తయారు చేస్తున్నాం. మరి అన్ని ఖనిజాల నుంచి లోహాన్ని తయారు చేయలేం కాబట్టి ఖనిజాలన్నీ ధాతువులు కాదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ విధంగా మన ప్రకృతిలో ఉన్న లోహాల్ని ఎలా తీస్తాం చూడండి. ఇక్కడ భూపటలంలో వివిధ లోహాల లభ్యత శాతం, అంటే భూమిలో లభించే లోహాల్లో ఏది ఎంత శాతం లభిస్తుంది అన్నప్పుడు క్రమ సంఖ్య లోహము లభ్యత శాతము. ఇక్కడ 1వ క్రమ సంఖ్య పొటాషియం కే, దాని యొక్క శాతము 2.3%. అదేవిధంగా క్రమ సంఖ్య 2 సోడియం, దాని 2.4%. కాల్షియం 3.2%. ఐరన్ ఇనుము 4.2%. అల్యూమినియం 7.5%. ఇవన్నీ కూడా మనకు భూమి యొక్క పై పొరల్లో లభించే లోహాల యొక్క శాతం. అంటే దాదాపుగా ఇవన్నీ కూడా భూమి యొక్క పొరల్లో లభిస్తాయి, పై పొరల్లో. కాబట్టి ఈ శాతాల అనుగుణంగా ఏ లోహాలు ఎంత మేరకు మనకు లభిస్తాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ మరి ఇప్పటివరకు మనం లోహాలు అంటే ఏంటి, లోహాల యొక్క ఖనిజాలు ఏంటి, వాటి యొక్క ధాతు అంటే ఏంటి, లోహాలు భూమిలో ఎన్ని లభిస్తాయి అనేది నేర్చుకున్నాం. ఇది నేర్చుకోవడానికి లోహ సంగ్రహణ శాస్త్రం నేర్చుకోవాలనేది ఇందాక చెప్పుకున్నాం మనం. మరి లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏంటి? ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాన్ని సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహ సంగ్రహణ శాస్త్రము అంటాము. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహ సంగ్రహణ శాస్త్రము అంటాం. ప్రకృతిలో లభించే ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే వివిధ పద్ధతులను వివరించే శాస్త్రాన్ని లోహ సంగ్రహణ శాస్త్రము అంటాము. మానవ చరిత్రలో మానవుడు ఉపయోగించిన పదార్థాల పరంగా కంచు యుగము మరియు లోహయుగము వంటివి ఉన్నాయి. అంటే మనకిప్పుడు లోహాలు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో చరిత్రలో చాలా వందల ఏళ్ళ వేల సంవత్సరాల క్రితమే మన మానవ జాతి వివిధ లోహాల్ని వారి అవసరాల కోసం ఉపయోగించడం జరిగింది. వారు ఉపయోగించిన లోహాల పరంగా కంచు యుగం, రాగి యుగం, రాతి యుగం, ఈ విధంగా ఇనుము యుగం అనేది, అంటే అక్కడ లోహాల్ని ఉపయోగించడం తెలుసుకున్న సందర్భాన్ని బట్టి ఆ యుగాల్ని చెప్పడం జరిగింది. అంటే ఎప్పటి నుంచో ఈ లోహాల్ని మానవ జీవితంలో ఉపయోగించడం జరిగింది. ఇక్కడ కంచు అనేది రాగి మరియు తగరంతో తయారైన మిశ్రమ లోహం. కంచు అనేది రాగి తగరంతో తయారైన మిశ్రమ లోహం. అంటే మన పూర్వీకులు ఎప్పుడో 2-3 రకాల లోహాల్ని కలిసి కొత్త లోహాన్ని తయారు చేయడం అనేది నేర్చుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం లభ్యమయ్యే మూలకాల్లో 75% కంటే ఎక్కువ మూలకాలు లోహాలే. మనకు 117 మూలకాలు ఉన్నాయని ఆవర్తన పట్టికలో నేర్చుకున్నాం. అందులో లభ్యమయ్యే మూలకాల్లో ఎక్కువ శాతం 75% మూలకాలే మనకి, మిగిలినవి లోహాలే, మిగిలినవి అలోహాలు. మరి ప్రకృతిలో లోహాల ఉనికి, ప్రకృతిలో లోహాలు మనకి ఎలా లభిస్తాయి అన్నప్పుడు, ప్రకృతిలో లోహాలు ఏ రూపంలో లభిస్తాయి? ఇనుము కావాలి, ఎలా లభిస్తుంది? ఇనుము ముద్దలుగా మనకు కిలోలుగా దొరకదు. అదే బంగారం కావాలంటే ఆ బంగారం భూమిలోంచి డైరెక్ట్గా తవ్వుకొని కిలోలు తేలేము. మరి ప్రకృతిలో ఈ లోహాలన్నీ కూడా ఏ విధంగా లభిస్తాయి? ఒక లోహాన్ని తీయాలంటే మనకి ఏ పద్ధతులు ఉన్నాయి అదే తెలుసుకుందాం. దాన్నే లోహ సంగ్రహణ శాస్త్రం అని చెప్పుకున్నాం కూడా మనం. మరి లోహాల యొక్క ప్రధాన వనరు భూపటలం. భూమి యొక్క పైపొర భూపటలంలో మనకు లోహాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. సముద్ర జలంలో సోడియం, క్లోరిన్, మెగ్నీషియం క్లోరైడ్ వంటి లవణాలు ఉన్నాయి. సముద్ర జలం నుంచి కూడా కొన్ని రకాల లోహాల్ని మనం వెలికి తీయవచ్చు. మరి బంగారం, వెండి, రాగి వంటి కొన్ని లోహాలు తక్కువ చర్యాశీలత వలన స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి. బంగారం, వెండి, రాగి వంటి కొన్ని లోహాలు తక్కువ చర్యాశీలత, అంటే అవి వేరే మూలకాలతో కలిసిపోవడం తక్కువ కాబట్టి ఇటువంటి స్థితిలో బంగారం, వెండి, రాగి వంటివి మాత్రం స్వేచ్ఛా స్థితిలో, అంటే అవి ఉన్న స్థితిలోనే లభిస్తాయి. మిగిలిన మూలకాలు అధిక చర్యాశీలత వలన ప్రకృతిలో సంయోగ స్థితిలోనే లభిస్తాయి. అంటే మిగిలిన మూలకాలన్నీ కూడా ఏదో ఒక మూలకంతో కలిసిపోయి మనకు సంయోగ పదార్థాల స్థితిలోనే లభిస్తాయి. వాటి నుంచి కలిసి ఉన్న పదార్థాలను వేరు చేసి స్వచ్ఛమైన లోహాల్ని పొందుతాము. అదేవిధంగా ఇక్కడ మరి
మన ఖనిజాలు ధాతువులు అని చెప్పుకున్నాం. ఆ ఖనిజాలు ధాతువులు ఎలా ఉంటాయి, వాటిలో ఏ ఏ లోహం ఉంటుందనేది చూసినప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. ధాతువు ఫార్ములా లోహం. ఇక్కడ బాక్సైట్ అనే ధాతువు తీసుకున్నప్పుడు దాని యొక్క ఫార్ములా Al2O3 2H2O. దీనిలో చూసినప్పుడు మనకి అల్యూమినియం అనే లోహం ఉంది కాబట్టి ఇది అల్యూమినియం యొక్క ధాతువుగా తీసుకుంటాం. అదేవిధంగా కాపర్ ఐరన్ పైరటీస్ CuFeS2, దీన్ని కాపర్ యొక్క ఖనిజంగా తీసుకుంటాం. జింక్ బ్లెండ్ ZnS, దీంట్లో ఉండే లోహము జింక్. మ్యాగ్నసైట్ MgCO3, దీంట్లో ఉండే లోహం మెగ్నీషియం. ఎప్సమ్ లవణము, ఇక్కడ ఇది చూడండి MgSO4 7H2O, దీంట్లో ఉండే లోహము మెగ్నీషియం. ఈ విధంగా వేర్వేరు ఖనిజాలని మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి. ఇంకా మనకు కొన్ని రకాల ఖనిజాలు, వాటిలో ఉండే లోహాల గురించి చూస్తున్నాం. హార్న్ సిల్వర్ AgCl, సిల్వర్ యొక్క ఖనిజం ఇది. అదేవిధంగా పైరోల్యూసైట్ మ్యాంగనీస్ డయాక్సైడ్ Mn, దీంట్లో ఉండే లోహము. హేమటైట్ Fe2O3, ఐరన్ ఉంటుంది, ఇనుము ఉంటుంది, ఇనుము యొక్క లోహం, ఇనుము యొక్క ఖనిజము. జింకైట్ ZnO, ఇది జింక్ యొక్క ఖనిజము. రాక్ సాల్ట్ NaCl, సోడియం యొక్క ఖనిజము. అదేవిధంగా సిన్నాబార్ HgS, ఇది Hg, మెర్క్యూరీ యొక్క ఖనిజము. ఈ విధంగా వేర్వేరు ఖనిజాలను మనం ఇక్కడ చూస్తున్నాం, వాటి యొక్క ఫార్ములాలు చూస్తున్నాం, అవి లభించే లోహాలు కూడా చూస్తున్నాం, వాటిలో లభించే లోహాలు. ఇక్కడ చూడండి మ్యాగ్నటైట్ Fe3O2, ఇనుము యొక్క ఖనిజము. గెలీనా PbS, లెడ్ యొక్క ఖనిజము, సీసము. జిప్సమ్ CaSO4 2H2O, ఇది కాల్షియం యొక్క ఖనిజము. సున్నప్రాయి CaCO3, కాల్షియం. చివరగా కార్నలైట్ KCl MgCl2 6H2O, ఇది కార్నలైట్ యొక్క ఫార్ములా. దీంట్లో మనకు మెగ్నీషియం ఉంటుంది. ఈ విధంగా వేరు రకాల ఖనిజాలు, వాటిలో లభించే లోహాలని చూసాం మనము. మరి చాలా లోహాలని కూడా మనం వాటి యొక్క ఖనిజాలను చూసినప్పుడు వాటిలో ఎక్కువగా మనకి లోహాలన్నీ కూడా ఆక్సిజన్ లేదా సల్ఫర్లతో కలిసి ఉన్నాయి. అందుకే చాలా వరకు లోహాలు వాటి యొక్క ఆక్సైడ్లు, సల్ఫైడ్లు అనేవి ధాతువులుగా ఉంటాయి. అందుకే ఆక్సిజన్ సల్ఫర్ కుటుంబాన్ని చాకోజన్లు అంటారు. చాకోజన్లు అంటే ఏంటి? గనుల నుంచి తవ్వి తీసేవి. అంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ సల్ఫర్ కుటుంబంలోని మూలకాలన్నీ కూడా వేర్వేరు లోహాలతో కలిసి గనుల్లో ఉంటాయి. వాటి నుంచి తీస్తాం కాబట్టి వీటిని చాకోజన్లు అంటాం. చూడండి, ఇక్కడ చాకో అంటే ధాతువు, అంటే దీంట్లో ఉన్న మూలకాలన్నీ కూడా ఏదో ఒక లోహం ధాతువులో కలిసి ఉంటాయి. అదేవిధంగా జీనస్, వాటి నుంచి పుట్టినది అని అర్థము, చాకోజన్స్. ఇక్కడ చూడండి, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మరియు అల్యూమినియం వంటి లోహాల క్రియాశీలత చాలా ఎక్కువ. ఇవి వేరు మూలకాలతో కలిసి సంయోగ స్థితిలోనే లభిస్తాయి, కానీ ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభించవు. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం వీటి యొక్క క్రియాశీలత చాలా ఎక్కువ. అదేవిధంగా జింక్, ఫెర్రస్, లెడ్ ఇటువంటి లోహాల యొక్క క్రియాశీలత మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఎక్కువగా ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. కావున అవి వాటి సల్ఫైడ్లు, ఆక్సైడ్లు మరియు కార్బోనేట్ల రూపంలో భూపటలంపై లభిస్తాయి మనకి. అదేవిధంగా Hg, Au, Pt, Ag అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం, పాదరసం ఇవన్నీ కూడా క్రియాశీలత చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి స్వచ్ఛమైన స్థితిలోనే స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి. ఇక్కడ ఒకసారి కింద చూడండి, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ కూడా అధిక క్రియాశీలత. ఈ మధ్యలో ఇవి మధ్యస్థ క్రియాశీలత. అదే ఈ విధంగా ఈ చివరివి అల్ప క్రియాశీలత గల మూలకాలు. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి లోహాలను ధాతువుల నుండి ఎలా పొందుతామో తెలుసా? ఇప్పటి వరకు ధాతువులు, ఖనిజాలను చూసాం. మరి ఖనిజాల నుంచి ధాతువుల నుంచి లోహాలని ఎలా తయారు చేస్తారు అన్నప్పుడు, మరి లోహాల నిష్కర్షణలో ఇంతకుముందు క్రియాశీలతలో అధిక క్రియాశీలత, మధ్యస్థ క్రియాశీలత, అల్ప క్రియాశీలత ఉన్న లోహాలను చూసాం. మరి వీటన్నిటిని ఒకే రకమైన పద్ధతుల ద్వారా మనము లోహాల్ని పొందడం జరుగుతుందా, లేకపోతే వేర్వేరు క్రియాశీలతలకు వేర్వేరు పద్ధతుల ద్వారా మనం నిష్కర్షణ చేస్తాం? లోహాలను వాటి ధాతువుల నుండి ఎలా సంగ్రహిస్తారు?
లోహ సంగ్రహణకు ఎలాంటి పద్ధతులు వాడతాం మనం? అదేవిధంగా అన్ని లోహాలకు ఒకే రకమైన సంగ్రహణ పద్ధతి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చూద్దాం. మరి ధాతువుల నుండి లోహ సంగ్రహణము అంటే ఒక్కొక్క లోహాన్ని ధాతువుల నుండి ఎలా ఏ పద్ధతిలో సంగ్రహిస్తారో మనం గమనిద్దాం. చూడండి, ఇక్కడ లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించి వేరుపరచడంలో మనకు ముఖ్యమైన 3 దశలు ఉన్నాయి. అంటే ఏ లోహాన్నైనా ధాతువుల నుంచి సంగ్రహించి వేరుపరచడంలో మనకు ముఖ్యమైన దశలు 3 ఉన్నాయి. ఆ 3 దశలు ఏంటో ఒకసారి చూద్దాం. ముడి ఖనిజం యొక్క సాంద్రీకరణ మొదటి దశ. రెండవది ముడి లోహ నిష్కర్షణ, అంటే ఖనిజాన్ని ఎప్పుడైతే సాంద్రీకరణ చేశామో దాని నుంచి ముడి లోహాన్ని నిష్కర్షణ చేస్తాం. ఇంకా కొన్ని మలినాలు కలిసే ఉంటాయి. చివరగా లోహాన్ని శుద్ధి చేయడం, శుద్ధమైన లోహాన్ని పొందడం. అంటే ఏ లోహాన్నైనా తయారు చేయాలంటే మనం ముందుగా ముడి ఖనిజాన్ని సాంద్రీకరణ చేసుకుంటాం. అదేవిధంగా ముడి లోహాన్ని నిష్కర్షణ చేసుకున్న తర్వాత లాస్ట్ చివరి స్టెప్లో లోహాన్ని శుద్ధి చేసి మన శుద్ధమైన 100% శుద్ధమైన లోహాన్ని పొందడం జరుగుతుంది. ఇది లోహాన్ని పొందే పద్ధతి. ముందు పద్ధతి చూద్దాం. ఇక్కడ చూడండి, ధాతు ఒకసారి ఈ ఫ్లో చార్ట్ను గమనిద్దాం. ఈ ఫ్లో చార్ట్లో లోహాన్ని ధాతువుని తీసుకొని దాని నుంచి లోహాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా మనం తయారు చేస్తున్నాం అనేది ఒకసారి ఈ ఫ్లో చార్ట్ గమనించండి. ధాతువు తీసుకున్నాం, దాన్ని సాంద్రీకరణం చేశాం. ఇక్కడ సాంద్రీకరణం చేయడానికి కూడా మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ గమనించండి, కొన్ని పద్ధతుల్లో ఏమున్నాయి చూడండి. చేతితో ఏరడం, నీటితో కడగడం, అదేవిధంగా ప్లవన ప్రక్రియ, అయస్కాంత ఏర్పాటు పద్ధతి. ఇక్కడ ధాతువులు ఎప్పుడైతే సాంద్రీకరణం చేయదలుచుకున్నామో ఈ 4 పద్ధతుల్లో మనం సాంద్రీకరణం చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పద్ధతిలో సాంద్రీకరణం చేశామో మనకు ముడి లోహం వచ్చేస్తుంది. మరి ముడి లోహాన్ని ఏం చేయాలి? ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రెండో స్టెప్ ముడి లోహం నిష్కర్షణలో చూడండి, ఇక్కడ మనకు 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ చూడండి, అధిక చర్యాశీలత గల లోహాలకు పద్ధతి. రెండవది మధ్యస్థ చర్యాశీలత గల లోహాలకు పద్ధతి. మూడవది అల్ప చర్యాశీలత గల లోహాలకు పద్ధతి. అంటే ఇక్కడ మనం సాంద్రీకరణం అన్నిటికీ ఒకే రకంగా చేశాం, కానీ ఎప్పుడైతే ముడిలోహ నిష్కర్షణ ఉందో అక్కడికి వచ్చేసరికి చర్యాశీలతల ఆధారంగా అధిక చర్యాశీలత, మధ్యస్థ చర్యాశీలత, అల్ప చర్యాశీలత ఆధారంగా వాటికి వేరు పద్ధతుల్లో ఆ లోహాల్ని నిష్కర్షణ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. ముందుగా అధిక చర్యాశీలత తీసుకుంటే దాంట్లో ఏం చేస్తున్నాం, మధ్య చర్యాశీలతలో ఏం చేస్తున్నాం, అల్ప చర్యాశీలతలో ఏం చేస్తున్నాం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ అధిక చర్యాశీలతలో హ్యాలైడ్స్, ఆక్సైడ్స్ ఈ రెండింటిని ఉన్న వాటిని చేస్తాం. అదేవిధంగా మధ్యస్థ చర్యాశీలతలో లోహాలు కార్బోనేట్ ధాతువు, సల్ఫైడ్ ధాతువు, అల్ప చర్యాశీలతలో సల్ఫైడ్ ధాతువు. ఈ విధంగా వేరు సమ్మేళనాలకి వేరు పద్ధతులు వాడతాం మనం. అధిక చర్యాశీలతలో చూడండి, ఇక్కడ మనం ద్రవధాతువు యొక్క విద్యుత్ విశ్లేషణ, అధిక చర్యాశీలత గల లోహాలు సంగ్రహణ చేయడానికి ద్రవ ధాతువుని, అంటే ద్రవ స్థితిలో ఉన్న ధాతువుని విద్యుత్ విశ్లేషణ చేస్తాం. మరి ఇక్కడ మధ్యస్థ చర్యాశీలతలో చూడండి, కార్బోనేట్ ధాతువుని భస్మీకరణం చేస్తాం. ఇక్కడ సల్ఫైడ్ ధాతువుకి భర్జనం అనే ప్రక్రియ వాడతాం. అవేంటనే తర్వాత స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం మనం. అదేవిధంగా సల్ఫైడ్ ధాతువుకి ఇక్కడ కూడా భర్జనం అనే ప్రక్రియను వాడతాం. నెక్స్ట్ తర్వాత స్టెప్లో ద్రవధాతు విద్యుత్ విశ్లేషణ ఎప్పుడైతే చేశామో మనకు అక్కడ లోహ సంగ్రహణం జరిగిపోతుంది, అంటే లోహం తయారవుతుంది. ఈ పద్ధతిలో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం మొదలైన లోహాల్ని మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ మధ్యస్థ చర్యాశీలతలో చూసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే భస్మీకరణం, భర్జనం చేస్తున్నామో ఆ రెండింటిలోంచి మనకు లోహ ఆక్సైడ్ తయారవుతుంది. ఏర్పడ్డ లోహ ఆక్సైడ్ను క్షయకరణం ద్వారా ఆక్సిజన్ తొలగించి మనం శుద్ధమైన లోహాన్ని పొందవచ్చు. ఇక్కడ దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి చూడండి. ఇక్కడ లోహ క్షయకరణంలో రసాయన క్షయకరణము, స్వీయ క్షయకరణము, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ క్షయకరణం, అంటే ఈ 4 రకాల పద్ధతులు ఉపయోగించి లోహ ఆక్సైడ్ను క్షయకరణం చేసి లోహాలను సంగ్రహిస్తారు. ఈ పద్ధతిలో మనం కాపర్, జింక్ మొదలైన లోహాలని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3వ పద్ధతిలో అల్ప చర్యాశీలత గల లోహాలకు వచ్చేసరికి భర్జనంలో ఏం ఏర్పడతాయి చూడండి, ఆక్సైడ్స్, నెక్స్ట్ క్షయకరణం. ఈ రెండింటి పద్ధతుల్లో చూడండి, ఇక్కడ మనం
లోహం తయారు చేసుకుంటున్నాం. ఈ భర్జనం అనే ప్రక్రియలో క్షేకరణ ద్వారా ఆక్సైడ్స్ ద్వారా లోహం తయారు చేసుకుంటున్నాం. ఇలా తయారైన లోహాన్ని శుద్ధి చేయబడ్డ లోహం సంగ్రహిస్తాం. ఇక్కడ సిల్వర్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుంటాం. అంటే మనకి ఈ ఫ్లో చార్ట్ ద్వారా ఏ రకమైన చర్యాశీలత గల లోహాలను తయారు చేయడానికి ఏమేం పద్ధతులు వాడతాం అనేది ఈ ఫ్లో చార్ట్లో మనం క్లియర్గా రాసుకోవడం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించి ఇవి ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. లోహాల్ని తయారు చేసే పద్ధతిలో మొదటి దశలో ముడి ఖనిజం యొక్క సాంద్రీకరణ అని చెప్పుకున్నాం. మరి సాంద్రీకరణ ఎలా చేస్తాం? ఇంతకుముందే నాలుగు చూసాం. చేత్తో ఎరడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత పద్ధతి. ఈ పద్ధతులు మనం ఎలా చేస్తాం అనేది ఒక్కొక్క దాన్ని చర్చిద్దాం. ఇక్కడ భూమి నుండి మైనింగ్ అంటే గనుల తవ్వకం ద్వారా పొందిన ధాతువులో సాధారణంగా మట్టి, ఇసుక వంటి మలినాలు పెద్ద మొత్తంలో కలిసి ఉంటాయి. ఈ మలినాలను ఖనిజ మాలిన్యము అంటాం. అంటే ఎప్పుడైతే ధాతువును మనం భూమిలోంచి గనుల ద్వారా తవ్వామో దాంట్లో మట్టి, ఇసుక పెద్ద మొత్తంలో కలిసిపోయి ఉంటాయి. వాటిని మరి ధాతువు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో వేరు చేస్తారు. ఖర్చు తగ్గించి దాన్ని వేరు చేయడానికి వీలైనంత సులభమైన పద్ధతులు వాడతారు. ధాతువు నుండి ఖనిజ మాలిన్యాన్ని వాటి భౌతిక ధర్మాల్లో గల భేదంపై ఆధారపడి కొన్ని భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేస్తారు. ముడి ఖనిజం సాంద్రీకరణలో కొన్ని భౌతిక పద్ధతుల్లో వాటిని వేరు చేయడం జరుగుతుంది. ఆ పద్ధతులు ఏంటో ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకటవది చేత్తో వేయడం, రెండవది నీటితో కడగడం, మూడవది ప్లవన ప్రక్రియ, నాలుగవది అయస్కాంత ఏర్పాటు పద్ధతి. ఈ పద్ధతుల్లో సులభంగా ధాతులో కలిసి ఉన్న కొన్ని రకాల మలినాల్ని వేరు చేయడం జరుగుతుంది. ఎలా వేరు చేస్తాం అనేది ఒకసారి గమనిద్దాం. పద్ధతి ప్రక్రియ. ఫస్ట్ పద్ధతి చేత్తో ఎరడం. వేర్వేరు రంగు, పరిమాణం గల ధాతువు మలినాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఈ పద్ధతి వాడతారు. అంటే రంగు, పరిమాణం వేర్వేరుగా ఉండాలి. అప్పుడు ఈ పద్ధతి పనికొస్తుంది. ఈ పద్ధతిలో ధాతు కణాలను చేత్తో ఏరివేయడం ద్వారా ఇతర మలినాల నుండి వేరు చేయవచ్చు. మనం ఉదాహరణకు మన ఇంట్లో బియ్యంలో వడ్ల గింజలు ఉంటే ఎలా అయితే వడ్ల గింజల్ని చేత్తో ఏరివేస్తాము ఈజీగా గుర్తుపట్టగలుగుతాం కాబట్టి వేరు చేయగలం. అదేవిధంగా ఇక్కడ కూడా ధాతువులు, మలినాలను వేరు చేయడానికి ఈ చేత్తో ఏరడం అనే పద్ధతిని వాడతాం. ఒక్కసారి ఇక్కడ ఈ వీడియోని గమనించండి. ఈ వీడియోలో మనం చేత్తో ఏరడానికి ఎలాంటి పద్ధతి వాడుతున్నామో జనరల్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆ ప్లేట్లో 2 రకాల పదార్థాలు కనపడుతున్నాయి. ఒకటి రంగు వేరే ఉంది, ఇంకొకటి రంగు వేరే ఉంది. ఈ వేరు రంగున్న పదార్థాలని ఈజీగా గుర్తుపట్టి చూడండి సులభంగా మనం చేత్తో ఏరి పక్కకు తొలగించడం జరుగుతుంది. మన లోహ సంగ్రహణంలో కూడా వేరు పరిమాణం, రంగు గల మలినము మరియు ధాతు పదార్థాలని మనం ఈజీగా వేరు చేయవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే బియ్యంలోంచి మనం వడ్ల గింజలను ఏరడం జరుగుతుంది. ఈ విధంగా ధాతు మలినాలను చేత్తో ఏరవచ్చు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. రెండవ పద్ధతి చూసినప్పుడు నీటితో కడగడం. ధాతువును బాగా చూర్ణం చేసి ఏటవాలుగా ఉన్న తలంపై ఉంచుతారు. పైనుండి వచ్చే నీటి ప్రవాహంతో కడుగుతారు. ధాతువుని ఇట్లా ఏటవాలుగా ఉన్న తలంపై ఉంచి నీటి ప్రవహింపజేసినప్పుడు తేలిగ్గా ఉన్న మలినాలు నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి. బరువైన శుద్ధమైన ముడి ఖనిజ కణాలు అక్కడ నిలిచిపోతాయి. ఈ విధంగా ధాతువును దానిలోంచి మలినాలను నీటితో కడగడం అనే ప్రక్రియ ద్వారా తొలగించవచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన వీడియోని గమనిద్దాం. నీటితో కడగడం. ఒకసారి ఇక్కడ చూడండి, పైనుంచి మనం ఇక్కడ ధాతువుని ఈ గొట్టం ద్వారా పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు చూడండి నీటి ప్రవాహంతో పాటుగా తేలికైన పదార్థాలన్నీ కొట్టుకొని పోతున్నాయి. అక్కడ బరువైన పదార్థాలు మాత్రం అక్కడే ఆగిపోతాయి. ఈ విధంగా ధాతువు నుంచి మనం మలినాల్ని చాలా సులభంగా తొలగించవచ్చు. ఇది నీటితో కడగడం అనే పద్ధతి. మూడో పద్ధతి చూద్దాం. మూడో పద్ధతి ఇక్కడ మనకు ప్లవన ప్రక్రియ. ఈ పద్ధతి సల్ఫైడ్ ధాతువు నుండి మలినాలు తొలగించుటకు అనువుగా ఉంటుంది. ఖనిజం మొత్తాన్ని చూర్ణం చేసి నీటితో ఉన్న తొట్టిలో ఉంచుతారు. ఈ తొట్టిలోకి ఎక్కువ పీడనంతో గాలిని పంపి నురుగు వచ్చేటట్లు చేస్తారు. నురుగు ఖనిజ కణాలను పైతలానికి తీసుకుపోతాయి. మాలిన్యం తొట్టి అడుగు భాగానికి చేరుకుంటుంది. నురగను ఆరబెట్టి ధాతు కణాలను పొందవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్లవన ప్రక్రియలో ఒక తొట్టి తీసుకొని ఆ తొట్టిలోకి మొత్తం చూర్ణాన్ని
ధాతు యొక్క ఖనిజం యొక్క చూర్ణాన్ని దాంట్లో వేసి ఎక్కువ పీడనంతో గాలి పంపించి నురగ వచ్చేట్టు చేస్తాం. మన ఇంట్లో మజ్జిగ చేసేటప్పుడు చూడండి, మజ్జిగ చేస్తున్నప్పుడు మజ్జిగలోంచి తేలికైన వెన్న కణాలు పైకి వస్తాయి, మజ్జిగ కణాలు అడుక్కెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు మాలిన్యం తొట్టి అడుగు భాగానికి చేరుకుంటుంది, ఖనిజ కణాలను పైకి తీసుకొస్తూ. ఒకసారి మనం దీనికి సంబంధించిన పటం చూడండి. ఈ పటంలో ఇది తొట్టి, ఈ తొట్టిలోకి మనం ధాతువుని తీసుకున్న చూర్ణ స్థితిలో ఒక పైపు ద్వారా గాలిని అధిక వేగంతో పంపించినప్పుడు, అధిక పీడనంతో పంపించినప్పుడు దానికి నురగొస్తుంది. చూడండి, కణాలు పైకి తేలాయి. దీనికి సంబంధించిన వీడియోని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ వీడియోని గమనించండి. ఇక్కడ మనం ధాతువుని పంపిస్తున్నాం. చూడండి, ఈ ధాతువుని ఈ తొట్టిలోకి ఇక్కడి నుంచి వేస్తున్నాం. ధాతువు, దాంతోపాటుగా నీరు ప్లస్ కొద్దిగా ఆయిల్ ఈ విధంగా కలిపి ఈ తొట్టిలో ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇప్పుడు ఈ పైప్ ద్వారా అధిక పీడనంతో గాలిని పంపించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అక్కడ పీడనంతో మనం గాలిని పంపిస్తున్నాం. ఈ గాలి ఎప్పుడైతే తొట్టిలోకి వచ్చిందో అక్కడ ఉన్న ద్రవ పదార్థంలో పీడనాన్ని కలగజేసి చూడండి నురగలు వచ్చే విధంగా చేస్తుంది. ఆ నురగల ద్వారా తేలికైన పదార్థాలన్నీ కూడా పై భాగంలోకి వచ్చేస్తాయి. మనకి అబ్జర్వ్ చేయండి, కొన్ని కణాలు పైకి తేలుతున్నాయి, తేలికైన కణాలు. అదేవిధంగా బరువైన కణాలు ఏవైతే ఉన్నాయో అవి అడుగు భాగంలో అక్కడే ఆగిపోతున్నాయి. ఈ విధంగా రెండు రకాలుగా ఉన్న కణాలని మనం ఈ ప్లవన ప్రక్రియ అనే పద్ధతి ద్వారా సులభంగా వేరు చేయవచ్చు. ఎప్పుడైతే పైకి నురగతో పాటుగా కొన్ని కణాలు వచ్చాయో వాటన్నిటిని ఇక్కడ ఉన్న ఏర్పాటు ద్వారా పక్కనున్న తొట్టిలోకి సేకరిస్తున్నాం. చూడండి, ఈ విధంగా రెండు రకాల పదార్థాలని సపరేట్ చేసుకోవడానికి ఈ పద్ధతి మనకు పనికొస్తుంది. అలాగే ఉన్న కింద అడుగున ఉన్న మలినాన్ని మనం ఇక్కడ ఈ కింద ఉన్న ఏర్పాటు ద్వారా బయటికి సులభంగా తొలగించవచ్చు. ఇప్పుడు మనం 4వ పద్ధతి చూద్దాం, అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఇప్పటి వరకు చేతితో వేయడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ అనే 3 రకాల పద్ధతులు చూసాం. 4వ పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి. మరి ఇక్కడ అయస్కాంత వేర్పాటు పద్ధతిలో ఏం చేస్తామన్నప్పుడు, మరి ఇప్పుడు అయస్కాంతం అనగానే అయస్కాంతానికి ఆకర్షించే పదార్థం కావాలి. కాబట్టి ఎప్పుడైతే ముడి ఖనిజం కానీ లేదా ఖనిజ మాలిన్యం కానీ ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయితే, అంటే అయస్కాంతంతో ఆకర్షించే పదార్థం అయితే వాటిని విద్యుత్ అయస్కాంతాలను ఉపయోగించి వేరు చేయవచ్చు. ఇక్కడ అయస్కాంత పదార్థం కాకపోతే ఈ పద్ధతి పనికిరాదు. మనకి ఎప్పుడైతే మాలిన్యం కానీ ఖనిజం కానీ మనకి ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయితే, అయస్కాంతంచే ఆకర్షించబడితేనే మనం అక్కడ ఈ అయస్కాంత వేర్పాటు పద్ధతిని వాడతాం. ఇక్కడ ఒక్కసారి ఈ పటాన్ని గమనించండి. ఇక్కడ 2 చక్రాలు ఉన్నాయి. ఈ 2 చక్రాల మీద మనకు ఒక బెల్ట్ లాంటిది తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ చక్రముకి అయస్కాంతం కలిగిన చక్రం ఇది. ఎప్పుడైతే పైనుంచి మనకు ధాతువు పడుతుందో ఈ చక్రాలు తిరగడంతో పాటు బెల్ట్ తిరుగుతుంది. ఆ కదిలే బెల్ట్ వలన దాంతోపాటు ధాతువు కదిలి చూడండి, అనయస్కాంత ధాతువు ఇక్కడ పడిపోతుంది. అయస్కాంతంతో ఆకర్షించలేని పదార్థం ఏదైతే అయస్కాంతంతో ఆకర్షించబడే పదార్థం అయస్కాంతంతో పాటుగా కదిలి మనకి ఇక్కడ అయస్కాంత ధాతువు ఏర్పడుతుంది. ఈ విధంగా 2 రకాలు అయస్కాంత పదార్థం, అనయస్కాంత పదార్థం రెండింటిని ఈ పద్ధతిలో మనం వేరు చేయవచ్చు. దీన్నే అయస్కాంత వేర్పాటు పద్ధతి అంటాం. ఒకసారి దీనికి సంబంధించిన వీడియోని చూద్దాం మనం. అయస్కాంత పద్ధతి చూడండి. ఇక్కడ ఈ పద్ధతిలో అయస్కాంత మరియు అనయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు. ఇక్కడ చూడండి, మన ధాతు యొక్క పొడిని మనం అక్కడ ఫనెల్లో పోస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత చూడండి, ఆ బెల్ట్ ద్వారా, ఆ చక్రాల ద్వారా తిరుగుతూ అయస్కాంత పదార్థాలు విడిగా, అనయస్కాంత పదార్థాలు విడివిడిగా చూడండి. ఇక్కడ అయస్కాంత పదార్థాలు పడిపోతున్నాయి, ఇక్కడ అనయస్కాంత పదార్థాలు పడిపోతున్నాయి. ఈ 2 పదార్థాలు మనకి ఇక్కడ 2 తొట్లలో విడివిడిగా వాడడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పరికరాన్ని ఉపయోగించి మనం అయస్కాంత, అనయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు. సల్ఫర్ మరియు ఇనుము. ఈ సల్ఫర్ అనేది ఇక్కడ అనయస్కాంత పదార్థం కాబట్టి అయస్కాంతంచే ఆకర్షించబడదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఇనుము దగ్గరికి వచ్చామో, ఇనుము అనేది అయస్కాంత పదార్థం కాబట్టి ఈ చక్రంతో పాటుగా ఆకర్షించబడి మనకు విడిగా ఈ తొట్టిలో పడడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పదార్థం అయస్కాంత పదార్థం, ఇంకొక పదార్థం అనయస్కాంత పదార్థం అయినప్పుడు మనం ఈ పద్ధతిని ఉపయోగించి
ఆ రెండింటి వరకు మనం లోహ సంగ్రహణ శాస్త్రము అనే పాఠ్యాంశంలో మొదటి భాగము లోహాల్ని అసలు లోహం అంటే ఏంటి, దానికి సంబంధించిన ఖనిజాలు ఏంటి, ధాతువులు ఏంటి, ఈ ధాతువుల నుండి లోహాల్ని మనం సేకరించడానికి అంటే నిష్కర్షణ చేయడానికి ఉన్న పద్ధతులు ఏంటి, 3 పద్ధతులు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 3 పద్ధతుల్లో మొదటి పద్ధతి ముడి ఖనిజం యొక్క సాంద్రీకరణం. ఆ సాంద్రీకరణంలో 4 పద్ధతులు ఉన్నాయి. చేతితో ఏరివేయడం, నీటితో కడగడం, అదేవిధంగా ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఈ 4 పద్ధతుల గురించి ఈ మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఒకసారి మనకిక్కడ ఈ పాఠ్యాంశం పైన కొన్ని ప్రశ్నలు చూడండి. ఇక్కడ లోహ సంగ్రహణం అనగానేమి, లోహ సంగ్రహణంలో గల ముఖ్యమైన దశలను తెలపండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు జాగ్రత్తగా మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకొని వీటికి జవాబులు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇనుము యొక్క ముఖ్యమైన ఖనిజాల పేర్లు మరియు ఫార్ములాలను రాయండి. ఖనిజము మరియు ధాతు అనగానేమి, వాటికి గల తేడాలను వివరించండి. మూలకాల యొక్క చర్యాశీలత శ్రేణిని రాయండి. చర్యాశీలత శ్రేణి అంటే అధిక చర్యాశీలత గల మూలకాల నుంచి అల్ప చర్యాశీలత గల మూలకాల వరకు రాసేదాన్ని మనం చర్యాశీలత శ్రేణి అంటాం, దాన్ని రాయండి. అదేవిధంగా వివిధ రకాల చర్యాశీలత గల మూలకాలను తెలపండి. ముడి ఖనిజం సాంద్రీకరణ చేయుటలో వివిధ పద్ధతులను వివరించండి. అయస్కాంత వేర్పాటు పద్ధతి పటం గీసి భాగాలను గుర్తించండి. ప్లవన ప్రక్రియ అనగానేమి వివరించండి. కాల్షియం యొక్క ముఖ్యమైన ఖనిజాల పేర్లు మరియు ఫార్ములాలను రాయండి. ఇక్కడ మనకు ఒకటి ఇంతకుముందు మనం చర్చించాం, ధాతువులు అన్ని ఖనిజాలే కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. మరి దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇది నిజమా కాదా? ధాతువులన్నీ ఖనిజాలే కానీ ఖనిజాలన్నీ ధాతువులు కాదు. దీని మీద మీ సమాధానాన్ని మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోండి. అదేవిధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలకు కూడా సమాధానం రాయడానికి ప్రయత్నించండి. స్వేచ్ఛా స్థితిలో లభించే మూలకానికి ఉదాహరణ. ఏ మూలకం మనకు స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది? మ్యాగ్నెసైట్ ఖనిజం యొక్క ఫార్ములా. ఇనుము యొక్క ముఖ్యమైన ఖనిజము. ప్లవన ప్రక్రియలో మలినాలను డాష్ మలినాలను తొలగిస్తారు. ఏ రకమైన మలినాలను తొలగించడానికి ప్లవన ప్రక్రియ వాడతాం. అయస్కాంతాలను ఉపయోగించి మలినాలను తొలగించే పద్ధతి పేరేంటి? ఎప్సమ్ లవణం. మనం అక్కడ ధాతువుల్లో పట్టికలో చూసాం. ఎప్సమ్ లవణంలో గల నీటి అణువుల సంఖ్య ఎంత? అల్ప క్రియాశీలత గల మూలకానికి ఉదాహరణ ఏమిటి? మధ్యస్థ క్రియాశీలత గల మూలకానికి ఉదాహరణ. అధిక క్రియాశీలత గల మూలకానికి ఉదాహరణ. నెక్స్ట్ లాస్ట్ వన్, కార్నలైట్ ఫార్ములా. ఇక్కడ మనం ఈ పాఠ్యాంశాలు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. లోహ సంగ్రహణ శాస్త్రంలోని మొదటి భాగంలో లోహాలని సంగ్రహణ చేసే పద్ధతిలో మొదటి పద్ధతి ముడి ఖనిజం సాంద్రీకరణ అనే అంశాన్ని చర్చించుకున్నాం. అదేవిధంగా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రశ్నలు ఖాళీలు కూడా ఇక్కడ చూడడం జరిగింది. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని సంప్రదించి మీకు సంబంధించిన సందేహాలన్నీ తీర్చుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.